అందరికీ నమస్తే. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో అద్దంకికి రైలు కావాలి అంటూ ఒక స్లోగన్ తోటి కొంతమంది వ్యక్తులు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో నిజంగా అద్దంకికి రైలు కావాలా, అద్దంకికి రైలు వస్తుందా, అద్దంకికి రైల్వే లైన్ నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయా, అసలు సాధ్యాలు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఎవరు మిస్ చేయొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. నాకు తెలిసి 1991-92 సమయాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి స్వర్గీయ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. సో ఈయన హయాంలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో ఒక నివేదిక ఇచ్చారు. అంటే ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏం పెట్టారంటే, నడికూడి అనబడేటువంటి ఒక ప్రాంతం నుంచి, అంటే పిడుగురాళ్ళ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం, అక్కడి నుంచి ఒక రైల్వే లైన్ని తీస్తూ శ్రీకాళహస్తికి ఓయా ఏమొస్తుంది, నడికూడి, అదేవిధంగా సంతమాగులూరు, ఓయా పిడుగురాళ్ళ మీదుగా, ఆ తర్వాత వినుకొండ నుంచి దర్శి, పొదిలి, అదేవిధంగా పామూరు, ఉదయగిరి, అట్లాగే నెల్లూరు డిస్టిక్లో గుండా వెళుతూ శ్రీకాళహస్తి చేరుకునే విధంగా ఒక రైల్వే లైన్ ప్లాన్ చేశారు. అప్పట్లోనే సర్వే చేయించి 91-92 విషయాల్లో నేను చెప్తూ ఉన్నాను. సో అప్పుడు ప్రాతిపదికన పెట్టడం జరిగింది. అప్పట్లో రాజీవ్ గాంధీ గవర్నమెంటు, విపి సింగ్ గారి గవర్నమెంటు, ఆ తర్వాత ఫ్రంట్ ఐకే గుజరాల్ గారి సమయంలో ఉన్నప్పుడు కూడా అప్పటికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా సుబ్బరామిరెడ్డి గారు లేకపోయినప్పటికీ వారి తమ్ముడు గారు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి గెలిచినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా వాళ్ళ అన్నయ్య గారు ఏదైతే కోరుకున్నారో, అప్పట్లో పార్లమెంట్లో ఏమైతే బిల్లు పాస్ చేయాలని చూశారో, ఏదైతే నడికూడి నుంచి శ్రీకాళహస్తికి రైల్వే లైన్ కావాలని కోరి ఒక అప్లికేషన్ పెట్టడం జరిగిందో, అవన్నీ కూడా ఆయన కంటిన్యూ చేస్తూనే వచ్చారు. సో అలా కంటిన్యూ చేస్తూ వస్తే ఎప్పటికయిందంటే అది 2019కి 2018 సమయాల్లో అది కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి దానికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చి ఇప్పటికీ దగ్గర 6 నుంచి 7 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి ఇంకా అది కంప్లీట్ కాలేదు. కానీ మరి అద్దంకికి ఇప్పుడు కొత్తగా రైల్వే లైన్ ఇటు నుంచి ఇస్తారు ఏంటనేది జనాలు ఊహాగానాలే, కానీ ఇంతవరకు అధికారికంగా ఎక్కడా కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుత బాపట్ల పార్లమెంట్ సభ్యులైనటువంటి తేనెటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారు, ఈయన ఏం చేశారంటే పార్లమెంట్లో ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఇట్లా అద్దంకి ప్రాంతం మీదుగా చీరాలకి ఒక లైన్ కావాలి, అంటే వినుకొండ నుంచి కావచ్చు, లేదా ప్రస్తుతం ఇప్పుడు నడికూడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే లైన్లో నుంచి కట్ చేసి ఒక లింక్ సిస్టమ్ పెట్టేసి వినుకొండ నుంచి కావచ్చు, దర్శి నుంచి కావచ్చు, అద్దంకి మీదుగా ఒంగోలు ఇచ్చినా పర్వాలేదు, లేదా చీరాలకు ఇచ్చినా పర్లేదు అనుకుంటూ ఒక నివేదికని తేనెటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల పార్లమెంట్ సభ్యులు ఇవ్వడం జరిగింది. సో దీనివలన ఇక్కడ చీరాల కావచ్చు, అద్దంకి, మరీ ముఖ్యంగా అద్దంకి ప్రజలు బాగా ఎంతో కళ్ళగా, ఎప్పటి నుంచో అది వాళ్ళ కళగైతే మిగిలిపోయి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని అద్దంకిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నూతన ఉత్సాహంతో ఈ అద్దంకికి రైలు కావాలంటూ అనౌన్స్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా జరగడానికి దగ్గర ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల సమయం అయితే పట్టింది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు కావాలని కోరుకుంటే ఎప్పుడుకి వస్తుంది? పైగా ఇది బీజేపీ ప్రభుత్వంలో కొత్త రైల్వే లైన్స్ని దేశవ్యాప్తంగా కూడా పెద్దగా ఇచ్చిన సందర్భాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే లైన్స్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ వచ్చినప్పుడు కూడా రైల్వే లైన్స్ని బాగానే అభివృద్ధి చేశారు. వాజ్పేయి గారు ఉన్న సమయంలో, ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా రైల్వే లైన్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పెద్దగా రైల్వే లింక్ లైన్లు అసలు లేదు. ఈ
నేరో గేజీ, బ్రాడ్ గేజీ ఇట్లాగా కొన్ని సెక్షన్స్ ఇచ్చారు, కానీ చిన్న మీటర్ గేజ్ ఇట్లాగా ఉండేటువంటి పరిస్థితులు అయితే పెద్దగా ఇవ్వలేదు. అసలు బీజేపీ ప్రభుత్వం ఈ 15 ఏళ్లలో పెద్దగా ఎక్కడ కూడా రైల్వే లైన్లు కొత్త లైన్స్ని ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా లేవు. సో అయినా కూడా ఇస్తారని ఒక ఆశతోటి అద్దంకి ప్రాంత వాసులు అద్దంకి రైలు కావాలని కోరుకుంటున్నారు. సరే ఇది ఎక్కడి నుంచి ఇస్తారు, ఎలా లింక్ ఇస్తారని మాత్రం ఒక్కసారి మనం పై విషయాలన్నీ కూడా సెర్చ్ చేసుకుంటే, బేరీజ్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే 30 ఏళ్లలో 35 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక కుటుంబం దానికోసం పోరాడిందని చెప్పుకోవచ్చు. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి కుటుంబం ఒక పోరాటమే చేసిందని చెప్పుకోవాలి. సో అన్నిసార్లు అప్లై చేస్తే కానీ దాన్ని కేంద్రంలో వాళ్ళకి కొంచెం అది ఆలోచన కలిగిందని చెప్పుకోవాలి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు అద్దంకి రైలు వస్తుందా, ఎంతవరకు సాధ్యపడుతుంది? ఒకసారి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా కామెంట్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయమనేది ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ.